रुको जरा सबर करो. ఎట్లా చెప్తారు టీచర్స్ స్కూల్ మంచిగా చెప్తారా? గవర్నమెంట్ స్కూల్ బాగుందా, ప్రైవేట్ స్కూల్ బాగుందా? గవర్నమెంట్. ఏమేమి ఇస్తారు మీకు మధ్యాహ్నంలో? అరటిపండు, గుడ్డు, అన్నం అన్ని ఇస్తారు కదా. ఒకసారి విన్నారు కదా, పిల్లల మాటలతోనే మీరు విన్నారు కదా. అయితే నేను స్కూల్లో లోపల కూడా క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూడా నేను చూపిస్తాను. ఒకసారి చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. ప్రైవేట్ స్కూల్ కూడా ఇంత నీట్గా ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఎంత బాగున్నదో ఒకసారి చూడండి. ఒకసారి చూడండి, నేను చూపిస్తాను మీకు ఎంత నీట్గా ఉందో చూడండి. అసలు ప్రైవేట్ స్కూల్ కూడా ఇంత నీట్గా ఉండదు అసలు. ఒకసారి క్లాస్ రూమ్స్ చూసుకుంటే ఇగో క్లాస్ రూమ్స్లో బెంచీలు ఎప్పుడన్నా కేటీఆర్ హయాంలో కానీ ఏదో మంచి బోర్డులు, కేటీఆర్ హయాంలో కానీ ఎప్పుడన్నా ఇలాంటి పనులు చేసిండా కేటీఆర్ ఒకసారి చూడాలి. ఇప్పుడు నేను భోజనశాల దగ్గరికి పోతాను. భోజనశాలలో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను నేను ఇప్పుడు. ఇగో చూస్తున్నారు కదా, ఇగో ఎంత ప్రెస్ ఐటమ్స్ తోటి తీసుకొని వచ్చిండి. ఇగో ఈయన వంట మాస్టరు. ఇక్కడ వచ్చేసి చూడు ఎంత ఫ్రెష్గా ఉంటున్నాయి అనేసి మొత్తం అలా పూర్తిగా నీట్గా. ఒకసారి అలీబాయ్ ఇక్కడ ఇగో కేసీఆర్, ఒకసారి కేటీఆర్ ఒకసారి చూడాలి ఎంత ప్రెస్ ఐటమ్స్ తోటి పిల్లలకు పెడుతుంటారనేసి చూడాలి. ఒకసారి చూసినాక ఒకసారి బుద్ధి తెచ్చుకోవాలి. గత 10 ఏళ్ల కాలంలో ఇంత ప్రెస్ ఐటమ్స్ తోటి పిల్లలకు పెట్టిన వండి పెట్టిన రోజులు ఉన్నాయా లేవా అని ఒకసారి చూసుకోవాలి. ఓకేనా? చూడు ఒకసారి చూసి ఇప్పటికైనా పాముల్లో వండుకున్నావు కదా, చూసుకో. ఒక్కసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇగో ఇక్కడ చూడు పిల్లలకు ఇంతకుముందు పిల్లలు చెప్పారు కదా, ఇగో ఎగ్స్ ఈరోజు ఎగ్స్ పెడుతుర్రు చూస్తున్నావు కదా. ఇక్కడ ఎగ్స్ ఆల్రెడీ కనిపిస్తున్నాయా? ఇక ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ ఎగ్స్ కనిపిస్తున్నాయి. అలీం భాయ్ పిల్లలకు ఏమేమి పెడుతున్నారు? గుడ్లు, బిర్యానీ, అరటిపండు కూరగాయలు అన్ని పెడుతున్నారు కదా. అయితే అలీం భాయ్ గతంలో ఇవన్నీ అందించేదా? అందిస్తే కానీ కొంచెం తక్కువ ఉండే కానీ ప్రిఫరెన్స్ అయితే ఇప్పుడు ఎక్కిస్తారు పాఠశాల మీద. అన్ని పాఠశాల మీద తయారు చేస్తున్నారు, మొత్తం బాగానే చేస్తున్నారు, మంచిగా చేస్తారు. సన్న బియ్యం వస్తున్నాయి. ఓకే, చూస్తున్నారు కదా. నేను కూడా నా పిల్లలను ప్రైవేట్ స్కూల్లో వేసిన వాడిని భృంగి ఇంటర్నేషనల్ స్కూల్లో వేసిన వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ అన్ని వసతులు బాగున్నాయనేసి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో వేసిన వ్యక్తిని ఒకసారి చూసి బుద్ధి తెచ్చుకో కేసీఆర్. ఒకసారి వంటశాల చూసుకుంటే ఇక చూడు వంట రూమ్ ఎంత నీట్గా పెట్టారో చూడండి. ఇక చూడండి గతంలో చూసుకుంటే ఇంత నీట్గా ఉంటుండే నా వంటశాల. ఒకసారి చూసుకుంటే ఎంత బాగుంటుందో చూడు. ఓకేనా? ఇక చూడు